ఆహా, అలా పొదల్లో చుచ్చుకెళ్తే ఎంత హాయిగా ఉంటుందరా. అయినా ఈ డోరేమన్ గడి షించాన్ గడి ఎటు వెళ్ళిపోయారే అంట. 2 నిమిషాలు అక్కడ కదలకుండా కూర్చోండ్రా అని చెప్పాను, అయినా వీళ్ళు వినరు కదా. ఎటెటో తిరుగుతా ఉంటారు వీళ్ళు. ఆహా, నా పని అయిపోయిందిలే. ఇంకా బయటికి వెళ్ళి వీళ్ళు ఎక్కడున్నారు చూడ. రే షించాన్గా, రే డోరేమాన్ ఏడున్నారా? అయిపోయింది 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 అయిపోయింది. ఈ నా కొడుకులు తెలిసిందే, ఒక దగ్గర వదిలిపెడితే ఉండరు. చిచ్చి, పక్కనే 2 నిమిషాలు ఉండండి రా అంటే అప్పుడే దుబ్బేసినట్టున్నారు. వీళ్ళని ఇప్పుడు ఎత్తుక్కోలేక చావాలరా బాబు. అనవసరంగా ఈ డోరేమాన్ కానీ షించాన్ గడు బాగా చిరగొడుతున్నాడు గాయస్. ఏం చేద్దాం, ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇంకా వాడిని ఏమైనా అన్నాం అనుకో, బ్యాగ్ చదువుకొని లగిస్తాడు ఇంకా ఇంట్లో నుంచి. స్కూల్స్ ఓపెన్ చేయలేదు. స్కూల్ ఓపెన్ చేసేస్తే వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో పడేయాలి. ఏం చేద్దాం, ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా అల్లరుడు అయిపోతాడు మన షించాన్ గాడు. ఎతకాలి. ఓ అక్కడ ఏదో బిల్డింగ్ ఉన్నట్టుంది, నాకు తెలిసి వీళ్ళిద్దరు అటే ఉన్నట్టున్నారు. ఎవరినో కొన్ని గెలుక్కుందామని తిరుగుతా ఉంటారు వీళ్ళు. అదిగో అదిగో దొరికేసారు, ఈయనే ఉన్నారు. రే ఏంట్రా పక్కనే 2 నిమిషాలు ఉండండి రా అంటే. ఏంది మావా, నువ్వు సరిగ్గా ప్రశాంతంగా ఆడుకొని కూడా ఆడుకొని అందుకే నీతో రానంటాను మావా. ఒరే స్కూల్ ఓపెన్ కానీ రా, నేను హాస్టల్లో పడేస్తాను రా షించాన్గా. అమ్మా, అంత పని చేయకరా మావా, నేను ఇంట్లోనే ఉంటానులే, నువ్వు చెప్పినట్టే వింటానులే. వాయమ్మో, ఏంది కాదు మా మావ ఇంత పెద్ద స్కెచ్ చేసిండు. మావ మావ వెనకాల చూడ ఒకసారి, చాలా మంది గుంపు గుంపులు ఉన్నారు. ఒకసారి పోయి చూద్దాం కదా మావ, ఏం చేస్తున్నారా వీళ్ళు. ఆగరా షించాన్, పోదాం మాకు మెల్లెగరా నాయంట. ఏందబ్బా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద జనాలు ఉన్నారు, మీటింగ్ బాగానే పెట్టిర్రు. అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే. నా పేరు ఫ్రాంక్లిన్ అంటారా మావా. లాస్ ఏంజల్స్ లో నా పేరు చెప్పండి, అందరు గుర్తుపడతారు. నేను లాస్ ఏంజల్స్ లో పెద్ద డాన్ అనమాట, తోపు. ఏదే మావా, నీ గురించి అంత పెద్ద గ్యాస్ కొట్టుకుంటున్నావు, అది అబద్ధమని తెలిస్తే తోలు చేస్తారన్నారు. రే సించాన్గా, నోరు మూసుకురా ఇప్పుడైనా కనీసం. ఎందుకురా ఈడ పరోధిస్తావు? సించాన్ గాడు ఉన్నాడే వీడిని. బాబా బాబా, అట్లే వీడి సంగతి తర్వాత చూసుకున్నాలే. ఏందన్నా ఈడ అంతమంది మీటింగ్ పెట్టిర్రు? ఏం లేదు తమ్ముడు, ఈడ మన ఎయిర్పోర్ట్ గ్రౌండ్ లా ర్యాంప్ ఛాలెంజ్ పెట్టిర్రు. గెలిచిన వాళ్ళకి ₹1,00,00,000 అంట. దాని గురించే మాట్లాడుకుంటున్నాం అప్పటి నుంచి, ₹1,00,00,000 ప్రైజ్ మనీ గురించి. అయిపోయింది 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 అయిపోయింది. ఇంకా మన చెవులో పడ్డది కదా న్యూస్. ఇంకా న్యూస్ మన చెవులో పడ్డదంటే ఇంకా అయిపోయింది. అరే ఎక్కడ చించాను ఇక ₹1,00,00,000 ఇంకా లేపేయాల్సిందే. దా ఎక్కేసి ఎక్కేసి స్టార్ట్ అయిపోదాం పదా. మీ ఫ్రాంక్లిన్ మావనా మజాకా? మీ మావ అంటే మామూలు ఉండదు మరి. ఆ ₹1,00,00,000 ప్రైజ్ మనీ పట్టాల్సిందే ఇంకా. మావా, వాడు ₹1,00,00,000 ఇస్తున్నాడంటే నీ ఇంటికి నేను పెడతాడు మావా. పెంట ఎందుకు మావా, మనం సరదాగా ఆడుకోవడానికి వచ్చాము, ఆడుకొని వెళ్ళిపోదాం పదా మావా. మనకెందుకు మావా ఈ ర్యాంప్ ఛాలెంజ్లు, ఈ ₹1,00,00,000. ఓడి అమ్మ, ఇదేంది మావా రౌండ్ ఎంత పెద్ద సర్కస్లు ఉన్నట్టు. వామ్మో, ఇదేంది మావా ఇంత పెద్ద ర్యాంప్. బస్సులు కూడా ఉన్నాయి, 1 2 3 4 5 6 7. వామ మావా, చూసినావా మావా, 50 దాకా ఉన్నాయి మావా బస్సులు. నాకు తెలిసి ఇదే అనుకుంటా మావా ర్యాంప్ ఛాలెంజ్. వామ్ము, ఆ స్టార్టింగ్ నుంచి కార్ ఎగిరేసుకొని అక్కడ దాకా దుంకుతే ₹1,00,00,000 అనుకుంటా మావా. కానీ ఆ 50 బస్సులు దాటాలంటే వాడిని నడ్డిరిగిపోతుంది మావా. వద్దు మావా, వెనక్కి వెళ్ళిపోదాం పదా. ఒరే వాగుడు వేసించానుగా, కొద్దిసేపు ఆగరా నువ్వు. వాము, ఆల్రెడీ అందరు ఇక్కడికి వచ్చేసినట్టున్నారా. ఊర్లో ఉన్న జనాలంతా ఇక్కడే ఉన్నారు. బెట్టింగ్ వేయడానికి వచ్చిన జనాలు కూడా ఇన్నే ఉన్నారు. మనం కావాలంటే రేజ్ చేసుకునే వాళ్ళది బెట్టింగ్, వాళ్ళ మీద రేజ్ చేసుకునే వాళ్ళ మీద బెట్టింగ్ చేద్దాం మావా. మనకెందుకు మావా రేజ్, కింద పడ్డాం అనుకో మొత్తం మక్కెలు మొత్తం విరిగిపోతాయి మావా. నిజానుగా నువ్వు 2 నిమిషాలు ఆగరా. 2 నిమిషాలు ఆగు. ఈడ పెద్ద ఆయన ఉండాలి, ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసేటోడు ఇక్కడనే ఎక్కడ ఉండాలి కదరా. ఎక్కడ ఉన్నాడు? ఆహా, వెనకమ్మల బ్యాక్ సైడా. సరే ఇలా తమ్ముడితో మాట్లాడదాం ప్రదర్శించాను. బానే వచ్చారా జనాలు. ₹1,00,00,000 ఇంకా మందేలే. అనా నమస్తే అన్నా. ఈ ఈవెంట్ లో జాయిన్ కానీకి ఎంత డబ్బులు కట్టాలన్నా? ఏంటి 200? సరే సర్లే. 200 అంటే నేను షించాన్ గారు డోరేమాన్ అంటే మొత్తం 600. సర్లే తీసుకోను 600. తమ్ముడు మీరు సైడ్కి వెళ్ళి నుంచోండి, మీకు ఎంట్రీ పాస్లు ఇచ్చేస్తాం. సరే సరే అన్న. అరే పదండ్రా. అరే నేను ఆల్రెడీ టికెట్లు తీసేసుకున్నా. ఇంకా ర్యాంప్ ఛాలెంజ్, ర్యాంప్ పడిద్దాం పదరా షించాన్ డోరేమాన్ గా. ఫస్ట్ నేను ర్యాంప్ ఎక్కేస్తా. ఇంకా నా గురించి తెలిసిందే కదా. ఫస్ట్ నేనే మావా ఉన్నది. ఎవరు అవునన్నా కాదన్నా ఫస్ట్ కారు నేనే ర్యాంప్ ఛాలెంజ్ చేస్తా మావా. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి మావా. చూడు మావా, ఎర్ర కారు ఎంత ముద్దుగా ఉందో. ఆహా, ఇక్కడ పోలీస్ కారు కూడా ఉంది. వామ్మో, స్పోర్ట్స్ బైక్, నింజా, కవసాకి అన్నీ ఉన్నాయి మామ. ఆఖరికి మనకు డొక్కు స్కూటర్ కూడా ఉంది మామ చేతకు. సర్లే మామ నేనే చేస్తా మామ ర్యాంప్ ఛాలెంజ్. ఒకళ్ళు నన్ను ర్యాంప్ ఛాలెంజ్ వెళ్ళలేదు అనుకో, ఇంటికి వెళ్ళేటప్పుడు కారులో టైర్లో గాలి ఇస్తా మామ. చూడు మరి.
ఒరే చించానుగా అంత పని చేయకు గాని ర్యాంప్ ఛాలెంజ్ నువ్వే చేయిపోరా ఎల్లు ఎల్రా. అయ్యా ఎలాగోలాగా దుబ్బేశాను అనమాట. ర్యాంప్ ఛాలెంజ్ ఫస్ట్ నేనే చేస్తాయి. మాన్సెస్టర్కి బాగున్నట్టుంది, ఎక్కేదాం పద. అయినా నా సైజు కన్నా 10 ఇంతలు టైర్ సైజ్ అంత ఉన్నా నేను. ఏం నడుపుతానే అంటావు? స్టార్ట్ చేయరా రే చించానా. గేర్ ఫస్ట్ గేర్, సెకండ్ గేరు, పోనీ పోనీ పోనీ, ఫిఫ్త్ గేరు పోనీ మావా. రే సించాన్, జై సించాన్. వామ్మో ఎగిరిందిరా, అయిపోయింది. స్టార్టింగ్ లోనే నా పని అయిపోయింది. నా నడ్డి కూడా ఇరిగినట్టుంది. దిగు దిగు, సార్లే సించాను కదా దిగు. ముందు పోజు కొడదామని వచ్చి మొత్తం బోల్తా పడిపోయాను కదరా మామ. అమ్మ డొక్కలు మొత్తం విరిగినాయి కదరా బాబు. వస్తున్నా నాకు సాయి మామ, వస్తున్నావు. అయిపోయింది, ఫెయిల్ అయిపోయినా. నేను ఫెయిల్ అయిపోయినా, 10 బస్సులు కూడా దాటలేదు. ఏం చేద్దాం చెప్పు. పోజులు కొడదామని వచ్చి బోల్తా పడిపోయినా మామా. ఓ మామా చించానుగా ఏంద్రా చించాన్, మస్తు బిల్డప్ కొట్టినావు కదరా. 10 బస్సులు కూడా దాటలేదు. సర్లే మామ, దాటలేదు కాబట్టి ఎక్కిరిస్తున్నావు. దాటుంటే జై సించాన్ అంటుండే కదా నువ్వే. సర్లే ఇంకొకటేసారి మామ, ఇది ఒకటేసారి. స్కూటీ మీద ట్రై చేస్తా. స్కూటీ కదా నాకు కూడా తెలుసా, చేతకు బండి డొక్కు చేసుకొని పోతున్నాం. మరి ఇది ఎంత దూరం పోతుందో. ఇదేంద్రా ఇంత మెల్లగా పోతుంది. దీనికన్నా నా సైకిల్ ఏం కదరా ఇంటి దగ్గర ఉన్నది. ఈ అమ్మ ఓడి అమ్మ 2 రోజులు అయ్యేటట్టుంది కదరా ఇది పోయేసరికి. సర్లే ఈరోజు ఇది పోదా నాకు అర్థమైందిలే కానీ కనీసం ఇంత ముందన 10 బస్సులు అవతల పడ్డది. ఇది మాత్రం 2 బస్సులు దాటి మాత్రమే పడుతుంది అనుకుంటా. అయిపోయింది పో. పరువు సర్వనాశనం. పోరా సించాన్, ఇంకా మీ మామ దగ్గరికి వెళ్ళి కూర్చో. ఇంకా అయిపోయింది పో. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు నవ్వుతారులే నా ముఖం చూసి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటేనే నాకు సిగ్గు అవుతుంది. అందరూ చూసి నవ్వుతారు. ఏదో పూజలు కొడదామని ర్యాంప్ ఛాలెంజ్కి వచ్చా. సర్లే మామ, ఇప్పుడు నువ్వే ట్రై చేయ మామ. ఒరే డోరేమాన్ గా నువ్వు పోతున్నావారా? సెకండ్ టైం మన డోరేమాన్ గారు నడుపుతారంట స్పోర్ట్స్ కార్ వేసుకొని. సరే నడిపిద్దాంలే డోరేమాన్ గాని. గాయస్ కార్ ఎక్కేసిన. నా పేరు డోరేమాన్, తెలుసు కదా అందరికి. గ్యాజెట్లు ఉంటాయి నా జేబులో. మనం గ్యాజెట్ వాడాలి, మొత్తం ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. ₹1,00,00,000 మనదే. ఓడి అమ్మ ఎగిరిపోయింది మామ కారు. ఓ ఓ ఓ ఓ ఓ అయ్యా ఐసా అయిపోయింది. డోరేమాన్ కూడా మసాక. నా జేబులో ఉన్న గ్యాజెట్లు మొత్తం వాడతా. ఇప్పటికి చెప్పొద్దు, గ్యాజెట్లు వాడినా అని తెలిస్తే నా ముడ్డి పగులుతుంది. సర్లే ₹1,00,00,000 తీసుకొని ఇంకా మామ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. డోరేమాన్ గా ఏంద్ర ర్యాంప్ ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ చేసినావు. వామో వర్షం కూడా వస్తుంది. ఇంకా ₹1,00,00,000 మన దగ్గర. అరే డోరేమాన్, అరే సించాన్ అయిపోయింది. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? డోరేమాన్ కూడా చూసినావా, ఒక్క దెబ్బకే ₹1,00,00,000 లేపేసిండు. సర్లే నాళ్ళకు కూడా ట్రై చేస్తా. నేను కూడా ఒక 2 ర్యాంప్ ఛాలెంజ్ చేస్తా. పోలీస్ కారుతో వేసేద్దాం పదా. కానిస్తా. స్టార్ట్ చేయి మామ, గేరయ్యి. కానీ వామ్మో పోతుంది బానే. 10, 20, 30. ఇది కూడా మెల్లకపోతుంది అందరా బండి. కానీ ఎగిరిచ్చేయి. పోని పోని పోయి మావ ఎగిరింది. వామ్మో హైలైట్ అయిపోయింది. సర్వనాశనం పో. ఏంది మామ ర్యాంప్ ఛాలెంజ్ అంటే మొత్తం ఇట్లా సర్వనాశనం అయిపోయింది. సర్లే ఏం చేద్దాం, డోరేమాన్ అయితే గెలిచిండు కదా, అది చాలే. పోదాం పదా. ₹1,00,00,000 ఏదో తీసుకొని పారిపోదాం ఈ నుంచి. ఆహా ఈ వ్యూ మాత్రం భలే ఉంది. అయినా అరే ఇంకా వెళ్ళిపోదాం పదరా, మనం వెళ్ళిపోదాం పదా. మామ ఒకటే ర్యాంప్ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోదాం. మా వర్షం వస్తుంది కదా మామ, ఎందుకు అట్లా చేస్తావు? ఒకటే ప్లీజ్ ఐస్ క్రీమ్ ప్లీజ్. వామో మా మామని బోల్తా కొట్టించేసిన అయిపోయింది. ఈ లాస్ట్ ర్యాంప్ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోదాం అనమాట అంతే. ఇంకా ఇంటికి ఈసారి నేను ₹1,00,00,000 నేను కూడా గెలుచుకుంటా. అమ్మ జై బాలయ్య. ఊడి అమ్మ ఏది మామ, అమ్మనే అదేదో గ్రాండ్ దయ్యం ఉన్నట్టుందిరా మామ. వామ్మో మా మావయ్య చెప్పాలి, పైన గ్రాండ్ దయ్యం వచ్చింది ఇడికి, అందుకే వర్షం పడుతున్నట్టుంది. వామ్మో పారిపోవాలరా మామ ఇక్కడ నుంచి తొందరగా. సాయి మామ ఏడున్నావు మామ? ర్యాంప్ మీద మన గ్రాండ్ దయ్యం వచ్చింది మామ. ఓడి అమ్మ పారిపోవాలి తొందరగా ఇక్కడ నుంచి. ₹1,00,00,000 ఏమున్నాయి, బ్యాగు చదిరేసి మామ తొందరగా వెళ్ళిపోదాం. ఓడి అమ్మ తొందరగా చెప్పాలి. మావా వామ్మో మావా ఏడున్నారు మావా? రే డోరేమాన్ గా తొందర పారిపోదాం పదరా, పైన దయ్యం ఉందిరా గ్రాని. తొందర పారిపోదాం పదా మావా. ఎక్కడికి రా పారిపోతారు? నా ఏరియాలోకి వచ్చి నన్ను కాదనకుండా పారిపోతారా? అరే షించాన్గా, ఇప్పటికే నువ్వు నాకు చాలా ఇబ్బందులు పెట్టావురా. నువ్వు మాత్రం ఈసారి వదలను రా షించాన్. లాస్ట్ 2 సార్లు నన్ను బోల్తా కొట్టించి తప్పించుకున్నావు, కానీ ఈసారి తప్పించుకోలేవురా షించాన్.
ఓడి అమ్మ మామ అదేదో అంటుంది మామ, తప్పించుకోలేమంటుంది. లాస్ట్ 2 సార్లు అంటుంది పారిపోదాం మామ. వామ్మో మెరీనే నేను మాత్రం పారిపోతాను, దాన్ని చూస్తే నాకు ప్యాంట్ తడిసిపోతుంది మామ. వామ్మో గాయ్స్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా.